అనగా 12, 11, 20, 25వ తేదీన సుమారుగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మన మొగల్తూరు సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ కాల్ వచ్చింది. నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. మీ మీద ఇట్లా ఏసీబీ వస్తున్నారు, అట్లా రాకుండా ఉండాలి అంటే 3 లక్షలు మాకు ఇస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పి ఇచ్చారు. సబ్ రిజిస్టర్ గారు భయపడి అతనికి తన అకౌంట్ నుంచి సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి ₹1,00,000 40-20 అలాగే తన అసిస్టెంట్ ప్రశాంత్ నెంబర్ నుంచి 90,000, ఇంకొక తన అసిస్టెంట్ నాగేంద్ర నెంబర్ నుంచి ₹10,000 ఇలాగా మొత్తం 2 లక్షలు ఇచ్చారు. ఇంకా ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఉండగా సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చేసి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. మొగల్తూరు పోలీసు గారు దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా ఎవరన్నా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఎవరు కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఇలా ఎవరైనా అనుమానం ఉంటే సైబర్ క్రైమ్కి సంబంధించి 1930 అనే నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కానీ అన్నీ తెలుసుకోవచ్చు. ఎవరు కూడా ఇలా మోసపోవద్దు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.